అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 29వ అధ్యాయం. అంబారీషుడు దుర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణం. ఆత్రి మహాముని అగస్త్యుని వారితో ఈ విషయంగా సుదర్శన చక్రం అంబారీషునక అభయమిచ్చి ఉభయములు రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతార్థమైన వైనం చెప్పి తిరిగి ఇట్లు ఆరంభించెను. ఆ తర్వాత అంబారీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవించును. ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడైన రాజ్యమేలుచున్నాను. నా వలన నీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతన తమకు ఆతిథ్యం ఇవ్వవలెనని ఆహ్వానమిచ్చాను. కాబట్టి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేసి కృతార్థుణ్ణి చేయుడు. మీరు దయార్థ హృదయములు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేస్తిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసి భాగ్యం నాకు కలిగింది. అందులకు నేను మీ ఉపకారం మరువలేకున్నాను. మహానుభావ, నా మనసు సంతోషముచే మిమ్మిట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడియుండును. కాబట్టి ఓ పుణ్యపురుష, నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల అందు ఆ శ్రీమన్నారాయణి అందు మనసు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహాపాంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఆ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబారీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానమైన వాడవు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుటచే నీకు ఆయుక్షీణం కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కు అయితివి. నీతో భోజనం చేయుట నా భాగ్యం కాగా మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబారీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని అంబారీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్యం కలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషపాన్పు నుండి లేచి ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యం ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలం పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుడి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణుతో గుడి భోజనం చేయునో అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలై పోతాయి. ద్వాదశి దినం శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన దినం కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి. ఆ గడియలు దాటకుండగానే భుజింపవలను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం రెండును చేయవలను. ఏ ఒక్కటి విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం
సంశయింపబడకూడదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది ఆవాసన కాలమున యమదూతలకు పాలు కానియ్యక కాపాడును. అందులకై ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని ఆత్రి మహాముని అగస్త్యునికి బోధించారు. 29వ రోజు పారాయణం సమాప్తం.